రైట్ ఇక పచ్చ పార్టీ అధినేత చంద్రబాబు అసలు ఎక్కడున్నారు? రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. చంద్రబాబు ఏ దేశం వెళ్లారో టీడీపీ అధికారికంగా ప్రకటించట్లేదు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లిన చంద్రబాబు దుబాయ్ నుంచి ఎక్కడికి వెళ్లారో రహస్యంగా ఉంచారు. చంద్రబాబు విదేశీ పర్యటనపై ఎల్లో మీడియాను గందరగోళం నెలకొంది. అమెరికాకు వైద్య పరీక్షలకు వెళ్లారంటూ లీక్లు ఇచ్చింది. అయితే అమెరికా రావట్లేదని ఎన్ఆర్ఐ టీడీపీ నేత కోమటి జయరాం కూడా ప్రకటించారు. అయితే 4 రోజులైనా గుట్టు చప్పుడు కాకుండా బాబు పర్యటిస్తున్నారు. చంద్రబాబు ఏ దేశం వెళ్లారో చెప్పాలని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నా బాబు విదేశీ పర్యటనపై పచ్చ పార్టీ నేతలు నోరు మెదపట్లేదు. ఈయనండి చెప్పారు, ఈయనెక్కడ పారిపెట్టరని చూసాం. ఈయన చంద్రబాబు నాయుడు చెప్పాలి అప్పుడు చెప్పాలి, మరి అది వచ్చి కొన్ని పత్రికలు రాదు. ఎక్కడికి వెళ్ళాడరా బాబు అని చూస్తే ఆయన వచ్చి ఎక్కడికి ఏ దేశం వెళ్ళాడో కూడా తెలియదు. అమెరికా వాళ్ళు వచ్చి ఆ తానాకు సంబంధించిన ఇంతకుముందు తెలుగుదేశంతో సంబంధాలు నాయకులు వచ్చి వాళ్ళు వచ్చి మా అమెరికా రాలేదని అంటారు, వీళ్ళు వచ్చి లండన్ రాలేదంటారు. మరి ఎక్కడికి వెళ్ళాడు నాకైతే తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు ఎక్కడికి వెళ్ళాడండి, మీకు కూడా చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు వచ్చి ఆచూకీ లేదు. రేపు 2 పత్రికల్లో వెళ్ళింది ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఎక్కడికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు ఆచూకీ కనుక్కున్న వారికి పారితోషిక ఇవ్వండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఇక తీరమ్మ చూస్తే ఈయన వెళ్ళిపోయాడని కొడుకు ఎక్కడ ఉన్నాడని చూస్తే ఇతనికంటే ముందే పారిపోయాడు అతను. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కన్నా తెలియాలి వీళ్ళిద్దరికి. తీరా చూస్తే వాళ్ళు కూడా క్వశ్చన్ మార్కే. ఈనాడు చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన, వైద్య పరీక్షల కోసం అమెరికాకు పోయాడని చెప్పేసేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఈ 2 పేపర్ల మధ్య అంటే ఎల్లో మీడియాల మధ్య సఖ్యత లేదు. అంటే వీళ్ళిద్దరికే తెలియకుండా చంద్రబాబు నాయుడు ఎక్కడ పారిపోయాడు? రైట్కి ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. సతీష్, చంద్రబాబు ఆచూకీ కనుగొన్న వాళ్ళకి ఆ నజరానా అని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చాలా గట్టిగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఎక్కరు పచ్చ పార్టీ నేత వాళ్ళు ఎవరు కూడా కనీసం దాన్ని కౌంటర్ దాఖలు చేయట్లేదు. సో ఇంతకుముందు ఏదైనా ఇష్యూ అయితే పరిగెట్టుకుంటూ వచ్చేవాళ్ళు కెమెరా ముందుకి, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఇంకోవైపు పచ్చ మీడియా కూడా కనీసం ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రాసుకుంటున్నారు. ఈ టూర్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కార్తీక్, ఇదే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో కూడా నెలకొంది. ఎందుకంటే చంద్రబాబు ఎక్కడ అన్న ఒక క్వశ్చన్ మార్క్కి అటు తెలుగుదేశం పార్టీ నుండి కానీ, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా నుండి కానీ, లేదా చంద్రబాబు కుటుంబం దగ్గర నుండి కూడా ఎక్కడి నుండి కూడా ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. దాదాపుగా 4 రోజుల నుండి విదేశీ ప్రయాణానికని చంద్రబాబు కుటుంబంతో సహా వెళ్ళారు. అయితే ఎక్కడికి వెళ్ళారన్న అంశానికి సంబంధించి, ఎందుకంటే శనివారం నాడు హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్ళినట్టుగా ఇమిగ్రేషన్ అధికారుల దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం దుబాయ్ వెళ్ళినట్టుగా తెలుసు. కానీ దుబాయ్ నుండి ఎక్కడికి వెళ్ళారు? అమెరికా వెళ్ళారా, లేదా ఇటలీ వెళ్ళారా, లేదా లండన్ వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారనే అంశానికి సంబంధించి మాత్రం స్పష్టత రావడం లేదు. ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం. ఎందుకంటే చంద్రబాబుకు సంబంధించినటువంటి మీడియాలో కూడా, అనుకూల మీడియాలో 2 పత్రికల్లో కూడా, ఒక పత్రికలో విదేశీ యాత్రకు విశ్రాంతి కోసం వెళ్తున్నారు అని చెప్పేసి రాశారు, ఇంకొక పత్రికలో అమెరికాకు వైద్య పరీక్షల కోసం వెళ్తున్నారని రాశారు. అయితే అదే సమయంలో ఎన్ఆర్ఐ, ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐ నాయకుడు కోమటి జయరాం చాలా స్పష్టంగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు అమెరికాకు రావడం లేదన్న అంశాన్ని ప్రకటి. దీంతో మొత్తం గందరగోళం నెలకొంది. చంద్రబాబు విదేశీ పర్యటన ఏ దేశానికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు? 4 రోజులుగా సాధారణంగా ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకి వెళ్ళేటప్పుడు ఎక్కడైతే ల్యాండ్ అయ్యారో దానికి సంబంధించిన ఫొటోస్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు కుటుంబానికి సంబంధించి ఒక్క ఫోటో కూడా, ఎందుకంటే చంద్రబాబుతో పాటు అంతకంటే ముందే 3 రోజుల ముందే నారా లోకేష్ కూడా విదేశీ యానానికి వెళ్ళారు. అయితే నారా లోకేష్ కూడా ఎక్కడికి వెళ్ళారన్న అంశానికి సంబంధించి కూడా స్పష్టత లేదు. సాధారణంగా ప్రతిసారి కూడా చంద్రబాబు గతంలో అయితే విదేశీ పర్యటనకి వెళ్ళేటప్పుడు విశ్రాంతి కోసం వెళ్ళినప్పుడు కూడా పెట్టుబడుల కోసం వెళ్ళారు, ఇన్వెస్టర్లతో మీటింగ్స్ పెట్టారంటూ కొంత ఆ బిల్డప్ ఇచ్చేటువంటి ఎల్లో మీడియా కూడా ఇప్పుడు కామ్గా ఉంది. అటు ఎల్లో మీడియాలో 4 రోజుల నుండి చంద్రబాబు విదేశీ పర్యటనకు సంబంధించి ఎటువంటి వార్తలు రావడం లేదు. మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నారు, చంద్రబాబు ఎక్కడున్నారో చెప్పండి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఒకవేళ వైద్య పరీక్షల కోసం వెళ్తే అతను వైద్య పరీక్షలు చేయించుకుంటే ఆరోగ్యం ఎలా ఉందో కనీసం ఆ సమాచారాన్ని అందించండి అంటూ నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ, అదేవిధంగా జోగి రమేష్ను కూడా ప్రశ్నించారు. ఎవరు ఎంత ప్రశ్నించినా, సోషల్ నెటిజన్లు ఎంత ట్రోల్ చేసినా సరే తెలుగుదేశం పార్టీ నుండి మాత్రం ఎటువంటి స్పందన రావడం లేదు. చంద్రబాబు ఎక్కడున్నారు, ఏ దేశంలో ఉన్నారు, ఏ దేశాల్లో పర్యటిస్తున్నారనే అంశానికి సంబంధించి ఇప్పటివరకు కూడా స్పష్టత రాకపోవడం అనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ సతీష్.